అసలు పొరిగింట్లో పూసిన పూలతో పూజ చేస్తే ఏమవుతుంది? రోజు ఉదయాన్నే చాలా మంది పూజ కోసమని ప్రక్క వాళ్ళ పెరట్లో పువ్వులు కోస్తూ కనపడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఈ మధ్య వాకింగ్లు కని వెళ్తూ కూడా ఒక కవర్ పట్టుకెళ్ళి దారిలో కనపడ్డ పువ్వులన్నింటినీ కోసేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ ఇంటి యజమానులు వద్దన్నా సరే వినకుండా ఆ యజమానుల్ని పాపాత్ములను చూసినట్టు చూస్తారు. నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పువ్వులు కోసే అధికారం లేదు. అసలు ఇది ఎందుకో తెలుసా? దేవుడి పూజ కోసమని మొక్కని ప్రార్థించి కొద్ది పువ్వులను మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్ని పువ్వులు కోసేసి ఆ మొక్కని బోసిపోయిన మొక్కలా చేయడం అనేది మహాపాపం. అంతేకాకుండా పక్క వాళ్ళని అడగకుండా పువ్వులు కోయడం అనేది దొంగతనం క్రిందకు వస్తుంది. అందుకు శిక్షగా మళ్ళీ జన్మలో భయంకరమైన అడవిలో జంతువులాగా పుడతారు. పువ్వులు కోసినప్పుడల్లా అడిగి కోస్తూ ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే ఆ మొక్కల యజమానికి మనం చేసే పూజలో సగ పుణ్యఫలం వెళ్ళిపోతుంది. ఇది వినగానే కొంతమంది కామెంట్లలో దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్పావు, ఎవడు రాశాడు, ఎవడు చెప్పాడు అని పెట్టే నా తమ్ముళ్ళందరికీ దీని రిఫరెన్స్ చెప్తున్నా వినండి. ఈ విషయాలన్నీ సాక్షాత్ శ్రీ మహావిష్ణువే స్వయంగా గరుడ పురాణంలో చెప్పారు. జై సనాతన ధర్మ, జై శ్రీరామ్.